వాళ్ళు త్రిపుల్ ఆర్ గారిని ఇప్పుడే జైలుకు గుంటూరు పంపించినట్లు నెంబర్ కూడా ఖైదీ నెంబర్ కూడా అలాట్ అయినట్టు చెప్తా ఉన్నారు. 3468 ఖైదీ నెంబర్. అయితే శివరామకృష్ణ గారికి ఏదైతే రఘురామకృష్ణ గారు ఏదైతే ఎంపీ త్రిపుల్ ఆర్ గారిని మెడికల్ టెస్టులు అన్నీ అయిపోయినాయి. బోర్డు వారు సీల్ కవర్లో ఇవ్వడం జరిగింది. అందులో ఈయన వ్యతిరేకంగా చర్మ వ్యాధులు అదేవిధంగా దాని గురించి ఆయనకు అలా వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నట్లుగానే బయటికి కొంతమంది చెప్తా ఉన్నారు. అలా అయినప్పుడు తప్పనిసరిగా త్రిపుల్ ఆర్కి వేరే విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా చాలామంది చెప్పేటువంటి అంశాల గురించే అందరూ ఎంత ప్రతిపక్షాలు మిగతా వారు ఎవ్వరు ఏంటి ఇన్ని ఒక నిన్నటి నుంచి ఈ ఎపిసోడ్ను ఒక ప్లే చేసినప్పటికీ ఆయన జైలుకు వెళ్ళడం తప్పలేదు అనేది ఒక అంశము. ఇక వాళ్ళు చెప్పేటువంటి పోలీసులు కానీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమన్నారు, ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్కు ఆర్డర్ లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కటే హాస్పిటల్ కాకుండా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రైవేట్ వాళ్ళైతే నిష్పక్షపాతంగా ఈ రెండు కరెక్ట్గా చెక్ చేసినప్పుడు ఈ టెస్టులన్నీ కూడా మనకు అక్కడ లోపాలు ఈ రకరకాలుగా బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోర్టు చెప్పినట్లు మనకు అయితే ఉంది. ఆర్డర్ ఇచ్చారని కొంతమంది, ఆర్డర్ ఇవ్వలేదని కొంతమంది మనకు చెప్తున్నారు. ఇది అయోమయ పరిస్థితి ఉంది. అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఈ యొక్క శివరామకృష్ణ ఎపిసోడ్ను మనం గమనించుకున్నట్లయితే ఆయన్ను జైలుకు పంపించారు. ఎన్నో రోజులుగా అనుకున్నటువంటి అంశము వారి యొక్క ఆలోచన ఈ రోజుతోటి నెరవేరింది. మనకు 28 వరకు మనకు రిమాండ్లో ఉంచాలని చెప్పి ఉన్నారు. ఇంకా రేపటి నుంచి వాళ్ళు బెయిల్ పిటిషన్స్ వేసుకోవడం, బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం గతంలోనే చెప్పాం, ఆయన కూడా ఒక సంపన్నమైనటువంటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇండస్ట్రియల్ వ్యక్తి, పొలిటికల్ లీడరు, పొలిటికల్ సంబంధించిన ఆ పార్టీ ఈ పార్టీ అనేది భారతదేశంలో ఏది లేదు. ఏ పార్టీ అయినా సరే అంగబలము అర్ధబలము ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు. ఈ అర్ధబలము అంగబలము అంటే ఆటోమేటిక్గా మనకు ఆర్థిక బలం ఉన్నప్పుడు వస్తాయి. ఈ యొక్క విషయాలను మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఆయన ఎందుకు ఈ విధమైన పనులు చేస్తున్నాడు, దీనికి వెనకల ఎవరైనా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత ఎవరు ఉన్నారనేది మనకు వాళ్ళు సిఐడి వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ చెప్తే తప్ప మనకు తెలియదు. ఎందుకంటే వారు ప్రవేశపెట్టాలనుకున్నట్టు ఏదైనా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా రాత్రి నుంచి ఉదయం వరకు ఇప్పుడు కంప్యూటర్లో దర్యాప్తు చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆయనతో ఎవరితో సంభాషించాడు, ఎవరితో చాట్ చేశాడు, ఆయన మొత్తం అంతా కూడా డేటానంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాబట్టి ఎవరితో ఏం జరిగిందనేది కూడా వాళ్ళు అన్నీ కూడా రికార్డు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఎన్ని చట్టాలు ఉన్నా ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కొరడాలకు మనకు కొదవలేదు అన్నట్లు రాజు ప్రజాస్వామ్యంలో రాజులు లేనప్పటికీ రాజుల్లాగానే ప్రవర్తిస్తున్నారన్నది ప్రజల యొక్క నానుడి. ఇక ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య మానవులకు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన క్వశ్చన్. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకు ఒక్కొక్క వికెట్ పడిపోతూ ఉంది. ఏదైతే మనకు క్రికెట్లో 11 మెంబర్స్ ఎలా అవుట్ అవుతున్నారో వాళ్ళను ఇది ఈయన 5వ ఓవరో 6వ ఓవరో ఇక 9 బ్యాట్స్మెన్స్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. దాంట్లో TV5, ABN, ఇక CBN ఇంకా కొంతమందికి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైతే మనకు చేస్తున్నారో దీంట్లో 50% అయిపోయినట్లు అనిపిస్తుంది. 50% ఇంకా కూడా మనం చూసాం. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారిని ఏ విధంగా, అదేవిధంగా దివాకర్ రెడ్డి గారిని ఏ విధంగా చేసింది, ఇక
ప్రతి జిల్లాలో గనులు కానీ ఇంకా రకరకాలుగా అన్నీ కూడా ప్రభుత్వము తన చేతిలోకి అన్నీ తెచ్చుకున్నట్లు కనిపిస్తుందని ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. కాబట్టి ఏది జరిగినా కోర్టు నిర్ణయం కాబట్టి మనం ఎక్కువగా కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది మాట్లాడలేం కదా. కాబట్టి ఒక ఎపిసోడ్లో మాత్రం వీళ్ళు విజయాన్ని సాధించినట్లు మనకు కనిపిస్తూ ఉంది. రాత్రి బెయిల్ పిటిషన్స్కు రద్దు చేయమని చెప్పి సిబిఐ కోర్టులో వేసింది వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఆయన ఒకటి కాదు చాలా పిటిషన్లు వేశాడు. ఇక్కడ ఆ, వాళ్ళ యొక్క పార్టీ మనుగడకే, వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడకే ఇబ్బందికరంగా వచ్చేటువంటి పిటిషన్స్ వేయడం జరిగింది. అదేవిధంగా మనకు సంఘం డైరీ గురించి కూడా పిటిషన్స్ వేయడం జరిగింది. అతి తక్కువకు ఆ, ఏదైతే అమూల్కు ఇది మొత్తం అప్పచెప్తున్నారని చెప్పి దాంట్లో అని చెప్పి ఆయన కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఇక రకరకాల విషయాల మీద పిటిషన్స్ వేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి కొంత ప్రజలకు కూడా కొద్దిగా భరోసా వచ్చినట్లు, ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది వస్తుందేమని చాలామంది ప్రజాస్వామ్యవాదులు కూడా అనుకుంటున్నారు. తిరుగుబాటు రావడానికి అవకాశం లేనప్పటికీ ఇది ఒక మాయని మచ్చగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎంత పెద్దవారికైనా అందరికీ సమానమైన న్యాయం జరగాల్సిందే. రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి పోలీసులు, రాజకీయ నాయకులు అంటే వీళ్ళు అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మనం చూసాం. గతంలో ఎన్ని మాటలు మాట్లాడినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన చేస్తున్నారన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కరోనాకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టకుండా ఈ యొక్క దీని మీద, ఈ ఎపిసోడ్ మీద దృష్టి పెట్టేటువంటి విషయంను ఈ టైంలో కరెక్ట్ కాదని అందరూ కూడా భావిస్తున్నారు. దీన్ని నిశితంగా కేంద్ర ప్రభుత్వం కూడా గమనిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. రాష్ట్ర అధికారాలు రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఏది జరిగినా మనకు అమరావతిలో 500 రోజుల పైన అవుతుంది. అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని కౌలుకు, తర్వాత రకరకాల అసైన్మెంటు, దాంట్లో కూడా ఇవన్నీ కూడా కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, అన్ని కేసులు, ఎన్ని అవకాశాలు, ఏ విధమైన కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటుందో ఆ విధంగా పెడుతున్నారు తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం లేదనేది మనము ప్రజలకు ఒరిగిపోయేది ఏం లేదు. ప్రజలకు ఏదో తాయిలాలు ఇచ్చినంత మాత్రాన మర్చిపోతారనుకోవద్దు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో జరుగుతాయి. ఇప్పుడు సిబిఎన్ గారు చేసిన తప్పులను మీరు కూడా ఇండైరెక్ట్గా చేస్తే రేపొద్దున మీ ప్రభుత్వం కూడా రాకుండా ఉండడానికి ఇప్పుడు దాదాపుగా అర్థమైపోయింది. ఈ అర్ధ పరిపాలనలో ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వము ఆర్థిక నిధులను ఏ విధంగా సేకరించుకోవాలి, ఏ ఫైనాన్స్ను ఏ విధంగా, ఆ ఉత్పత్తిని, సంపదను ఏ విధంగా సృష్టించుకోవాలి అనేది ఆలోచన లేకుండా ఈ ఆలోచన పెట్టాల్సినటువంటి ప్రభుత్వము ఈ విధంగా చేసేటప్పుడు ఎవరు హర్షించలేమని నా యొక్క అభిప్రాయము. ఇప్పుడు కేంద్రాన్ని కూడా చాలామంది విమర్శిస్తున్నారు, దీనికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని. ఇక ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణాలను రక్షణగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీనికంటే దృష్టి కోవిడ్-19 యొక్క బెడ్లు, అదేవిధంగా ఈ యొక్క ఆక్సిజన్, టీకాల మీద మనకు ఆల్రెడీ రేపటి నుంచి స్పుత్నిక్ కూడా రష్యా నుంచి వచ్చినటువంటి మన అరబిందో ఫార్మా వాళ్ళకు తయారు చేయడానికి ఇచ్చినట్లు తెలుస్తుంది. వాళ్ళతో టైప్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీకాలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రభుత్వ అధినేతకు మన ముఖ్యమంత్రి గారికి సవినయంగా విన్నవిస్తూ, నా పేరు వేచన కేశవరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో విరమిస్తూ